రోజు ఇక్కడ ఏదైతే భూమి పూజ చేస్తా ఉన్నామో అదాని గ్రూప్ వాళ్ళ చేత 300 మెగావాట్ల డేటా సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంని టియర్ 2 సిటీ కాకుండా టియర్ 1 సిటీ కింద మార్చే ఒక గొప్ప ప్రక్రియలో అడుగు పడుతుంది. దాదాపుగా 40,000 మందికి మరో 7 సంవత్సరాల్లో ఉద్యోగాలు లభ్యమవుతాయి. చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ఆ రోజు ఆయన శంకుస్థాపన చేస్తున్న అదానీ డేటా సెంటర్ 300 మెగావాట్ల కెపాసిటీ దానివల్ల టైర్ 2 సిటీగా ఉన్న వైజాగ్ టైర్ 1లోకి వెళ్ళిపోతుందంట. 40,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. మీకు ఈరోజు ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇది ఏర్పాటు చేస్తుంది ఎంత కెపాసిటీ తోటి? దాదాపుగా 1 గిగాబైట్. అంటే ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన 300 మెగావాట్ల దాన్ని అదాన్ని ఉంది కదా, దానికి 3.5 రెట్లు ఎక్కువ కెపాసిటీ, దానికి 3.5 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇది ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అదానీని చూసుకుంటే అది నేషనల్ వైజ్గా మిగతా వాటిలో బ్రాండ్, కానీ ఈ టెక్నాలజీ పరంగా ఈ డేటా సెంటర్స్ పరంగా అంత బ్రాండెడ్ ఏం కాదు అదానీ. అలాగే ఇంటర్నేషనల్ పరంగా అయితే అసలు కాదు. అదే గూగుల్ చూస్తే ఇంటర్నేషనల్ వైజ్గా ఈ టెక్నాలజీకి కానీ ఈ డేటా సెంటర్కి సంబంధించింది కానీ వీటన్నిటిలో ఇది బ్రాండ్. అటువంటిది వీళ్ళు చెబుతున్న అదానీది ఆ 300 మెగావాట్లదే 40,000 ఉద్యోగాలు ఇది అని అనేసి చెప్పినప్పుడు మరి ఇక్కడ దానికి 3.5 రెట్లు వస్తున్నది. దీంట్లో ఏమీ రావు అని అనేసి అంటారండి. ఏ విధంగా కరెక్ట్ ఇది?